Okay. Yeah, once again, good morning to everyone. And today we are going to deal few topics. One is the medical terminology. The first topic which we are going to go through is medical terminology. అంటే మనకి మెడికల్ లాంగ్వేజ్ తెలుసుకోవాలి మెడికల్ టెర్మినాలజీలో. సో హైపర్ థైరాయిడిజం మీన్స్ హైపర్ అంటే ఏంటి? ఎక్సెస్ అన్నమాట. సో మనకి థైరాయిడ్ గ్లాండ్స్ అంటారు. థైరాయిడ్ కొన్నిసార్లు ఎక్కువ ఉంటే దాన్ని హైపర్ థైరాయిడ్ అంటారు. అలాగే హై థైరాయిడ్ కానీ తక్కువ ఉంటే దాన్ని హైపో థైరాయిడ్ అంటారు. హైపో ఇండికేట్స్ లెస్, హైపర్ ఇండికేట్స్ మోర్. సో దీస్ ఆర్ ద టూ థింగ్స్, hyperthyroid and hypothyroid. Dysfunction ante malfunctioning, so which is not functioning properly. This is called as dysfunction. Polyneuropathy. Polyneuropathy means poly anteni maniki many anamata. So that is nothing but polyneuropathy. So the next one coming to the topic is microscope. Manandariki idea untadi what is microscope ani. Microscope is an instrument which is used to detect small things. అంటే చిన్న చిన్న థింగ్స్ ని ఐడెంటిఫై చేయడానికి మనం మైక్రోస్కోప్ లో మనం అబ్జర్వ్ చేస్తాం. సో స్మాల్ ఆబ్జెక్ట్స్ ఆర్ స్మాల్ థింగ్స్ వి అబ్జర్వ్ ఇన్ ద మైక్రోస్కోప్ అన్నమాట. అండ్ ఆల్ ఆఫ్ us know what a telescope is. We know what a telescope is. అంటే లాంగ్ డిస్టెన్స్ థింగ్స్ ని చూడడానికి, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్స్ ఆర్ ఎనీథింగ్, వీ హ్యావ్ టు యూస్ ఎ టెలిస్కోప్ అన్నమాట. అండ్ మైక్రోస్కోప్, మైక్రో మీన్స్ వాట్? వెరీ స్మాల్. సిమిలర్లీ మ్యాక్రో అంటే లార్జ్ థింగ్స్ ని ఓవరాల్ గా చూడడానికి మైక్రోస్కోప్ అంటారు. సో మనకి ఎప్పుడైనా బ్యాక్టీరియా వాటిని అబ్జర్వ్ చేయాలంటే మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేస్తారు. కీమోథెరపీ, we might have heard this word, క్యాన్సర్ పేషెంట్స్ కి ఎక్కువ వేస్తూ ఉంటారు ఇది కీమోథెరపీ అని. అంటే కీమో మీన్స్ యూజింగ్ ఆఫ్ కెమికల్స్ అన్నమాట. సో మన బాడీలో మైక్రో ఆర్గానిజమ్స్ ని చేయడానికి ఆర్ ట్రీట్ చేయడానికి దే యూస్ దిస్ థెరపీ కాల్డ్ కీమోథెరపీ. Monotherapy, mono, whenever we cut the word mono means single. Mono means single, that is why it is called as monotherapy. Next we have multivitamin. You know the meaning of multivitamin, I think. Multivitamin అని కూడా అంటారు. మల్టీ మీన్స్ వాట్? మెనీ. సో కొన్నిసార్లు మనకి ఏమైనా ఎనిమిక్ కానీ ఉంటే, వీక్ గాను ఉంటే మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తీసుకోమంటారు. సో విచ్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ మెనీ విటమిన్స్ టుగెదర్. మల్టీ అంటే మెనీ అని. ప్రీ ఆపరేటివ్ పీరియడ్, మనకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ప్రీ అంటే ఏంటి? ముందుగా. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అంటారు. ప్రీ అంటేనే బిఫోర్ అన్నమాట. ప్రీ మ్యారిటల్ అఫైర్ అంటారు, అంటే మ్యారేజ్ కి ముందు అఫైర్ పెట్టుకోవడం. అలాగే ప్రీ పోన్డ్ అంటారు, అంటే ముందుకి పోస్ట్పోన్ చేయడం. ప్రీ ఆపరేటివ్ పీరియడ్ ఇస్ అ పీరియడ్ ఫ్రమ్ ద టైమ్ ద పేషెంట్ ఇస్ అడ్మిటెడ్ టు ద హాస్పిటల్. అంటే ఆపరేషన్ కి ముందున పేషెంట్ ని ఎప్పుడైతే అడ్మిట్ చేస్తారో హాస్పిటల్, టిల్ ద సర్జరీ ఇస్ పెర్ఫార్మ్డ్, ఆపరేషన్ జరిగేంత వరకు పీరియడ్ ని ఏమంటారంటే ప్రీ ఆపరేటివ్ పీరియడ్ అంటారు. అలాగే పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్, పోస్ట్ అంటే ఏంటి? తర్వాత. సో ప్రీ అంటే ముందుగా, పోస్ట్ అంటే తర్వాత. పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ ఇస్ పీరియడ్ అంటే ఆపరేషన్ జరిగిన తర్వాత పేషెంట్ డిశ్చార్జ్ అయ్యేంత వరకు పీరియడ్ ఏమంటారంటే పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ అంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పోస్ట్ అంటే తర్వాత, ప్రీ అంటే బిఫోర్ అన్నమాట. సబ్ నార్మల్, సో విచ్ ఈస్ బిలో ద నార్మల్ లెవెల్. నార్మల్ లెవెల్ కంటే తక్కువ ఉంటే దాన్ని ఏమంటారంటే సబ్ నార్మల్ అంటారు. అండ్ if we go to the next one, సూపర్ ఇన్ఫెక్షన్. సో మనకి ఇన్ఫెక్షన్స్ అంటే తెలుసు, కొన్నిసార్లు మనకి స్కిన్ ఇన్ఫెక్షన్ అవుతుంటది జైన్. సో ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఏమవుతుందంటే వి గెట్ ద బ్యాక్టీరియా, ద హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఇన్ అవర్ బాడీ. సో ఇలా ఇన్ఫెక్షన్స్ కొన్నిసార్లు సూపర్ ఇన్ఫెక్షన్ అంటారు. సూపర్ ఇన్ఫెక్షన్ మీన్స్ ద ఇన్ఫెక్షన్ కాజ్డ్ డ్యూరింగ్
ట్రీట్మెంట్ ఫర్ అనదర్ ఇన్ఫెక్షన్. ఒక ఇన్ఫెక్షన్ కి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ వల్ల ఇంకొక ఇన్ఫెక్షన్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎ సూపర్ ఇన్ఫెక్షన్. సో మనం వాడే యాంటీబయాటిక్స్ కానీ సెట్ కాకపోతే వి గెట్ సమ్ అదర్ ఇన్ఫెక్షన్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్, సూపర్ ఇన్ఫెక్షన్. అలాగే కొన్ని టాబ్లెట్స్ వేసుకుంటే కొంతమందికి పెన్సిలిన్ అవి కానీ పడవన్నమాట. సో దే గెట్ సమ్ అదర్ రియాక్షన్స్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ సూపర్ ఇన్ఫెక్షన్. రీఎస్ఎస్, రీ అంటే మళ్ళీ అనమాట, ఎస్ఎస్ అంటే క్యాలిక్యులేట్ చేయడం. సో రీఎస్ఎస్ ఇస్ నథింగ్ బట్ క్యాల్కులేటింగ్ వన్స్ అగైన్. అంటే ఈ రీఎస్ఎస్ అనే వర్డ్ మనకి కంప్యూటర్ లాంగ్వేజ్ లో వస్తుంది, అకౌంట్స్ లో వస్తుంది, మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవడంలో వస్తుంది. రీఎస్ఎస్ ఇస్ నథింగ్ బట్ రీ క్యాలిక్యులేట్ అనమాట. యాంటీబయాటిక్స్ మనకి చాలాసార్లు వినుంటాం, యాంటీబయాటిక్స్ యాంటీబయాటిక్స్ అని. ఫీవర్ ఎప్పుడైనా తగ్గకపోతే మనం యాంటీబయాటిక్స్ వేసుకుంటా ఉంటాం. సో దీస్ యాంటీబయాటిక్స్ ఆర్ ద డ్రగ్స్ దట్ కిల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అంటే ఇంకా హార్మ్ఫుల్ బ్యాక్టీరియా స్ప్రెడ్ కాకుండా వాటిని కిల్ చేసే డ్రగ్స్ యాంటీబయాటిక్స్. ఫార్మకాలజీ క్లాస్లో మనం ఇన్ డీటెయిల్ తెలుసుకుంటాం వాట్ ఆర్ యాంటీబయాటిక్స్ అని. సో దే ఫైట్ అగెయిన్స్ ద వైరల్ ఇన్ఫెక్షన్స్, అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా యాంటీబయాటిక్స్ ఫైట్ చేస్తుంటది. ట్రైకస్పిడ్ వాల్, ట్రై మీన్స్ వాట్, త్రీ అనమాట. సో ట్రైకస్పిడ్ వాల్ యూ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ ద హార్ట్ అండ్ ఇట్ విల్ బి స్టాపింగ్ ద బ్యాక్ ఫ్లో ఆఫ్ బ్లడ్. అంటే బ్లడ్ మళ్ళీ హార్ట్ లోకి వెళ్లకుండా స్టాప్ చేస్తుంది. వాల్స్ అంటే మనకి మన ట్యాప్స్ లోను వాల్స్ ఉంటాయి, అంటే ది ప్రివెంట్ ద ఫ్లో ఆఫ్ వాటర్ అనమాట. అలాగే మన హార్ట్ లో కూడా వాల్స్ ఉన్నాయి, ట్రైకస్పిడ్ వాల్వ్ అని, బైకస్పిడ్ వాల్వ్ అని, పల్మనరీ వాల్వ్ అని, ఇలా డిఫరెంట్ వాల్వ్స్ ఉన్నాయి. దే విల్ బి కంట్రోలింగ్ ద ఫ్లో ఆఫ్ బ్లడ్, అంటే బ్లడ్ ఫ్లోని కంట్రోల్ చేస్తుంటాయి. బైకస్పిడ్ వాల్వ్, దీన్ని మిట్రల్ వాల్వ్ అని కూడా అంటారు. సో ఐ థింక్ ఐ జస్ట్ నౌ ఐ టోల్డ్ యూ దీస్ వాల్వ్స్ విల్ బి ప్రివెంటింగ్ ద ఫ్లో ఆఫ్ బ్లడ్ బ్యాక్, మళ్ళీ వెనక్కి వెళ్లకుండా వన్ వేలో వచ్చేదానికి హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ వాల్స్ అనమాట. డిస్లొకేషన్, సో మనకి వర్డ్ లోనే ఒక మీనింగ్ ఉంది. డిస్లొకేషన్ అంటే ఆ ఉండాల్సిన లొకేషన్ లో కాకుండా వేరే ప్లేస్ కి మూవ్ అవ్వడాన్ని ఏమంటారంటే డిస్లొకేషన్ అంటారు. సో మనకి బోన్స్ ఫ్రాక్చర్ అవుతుంది, లేకపోతే మనకి బోన్స్ డిస్లొకేట్ అవుతాయి, అంటే బోన్ ఉండాల్సిన ప్లేస్ లో జాయింట్స్ లో ఉండకుండా కొంచెం జారిపోతూ ఉంటాయి. అంటే ఏజ్డ్ పీపుల్ కూడా డిస్లొకేట్ అవుతుంటది. డిస్లొకేట్ ఏంటంటే ఏంటి, సేమ్. సో విచ్ ఇస్ నాట్ ఇన్ ద పర్టికులర్ ప్లేస్, దట్ ఈస్ కాల్డ్ as డిస్లొకేషన్. ఇన్హలేషన్, ఎక్స్హేల్ మనకి ఎక్కడ వస్తుంది అంటే రెస్పిరేటరీ సిస్టమ్ లో వస్తుంది. ఇన్హేల్ అంటే ఏంటి, బ్రీదింగ్ ఇన్ అన్నమాట. మనం ఊపిరి పీల్చుకోవడాన్ని ఇన్హలేషన్ అంటారు, అలాగే గాలి వదలడాన్ని ఎక్సలేషన్ అంటారు. సో దేర్ ఆర్ టూ యాక్టివిటీస్ ఇన్ రెస్పిరేషన్. మన రెస్పిరేషన్ లో టూ యాక్టివిటీస్ ఉన్నాయి, బ్రీదింగ్ ఇన్ అండ్ బ్రీదింగ్ అవుట్. వి బ్రీద్ ఇన్ ఆక్సిజన్ అండ్ వి బ్రీద్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్. మనం ఏం చేస్తామంటే ఆక్సిజన్ ని ఇన్హేల్ చేసుకుంటాం అండ్ కార్బన్ డైఆక్సైడ్ ని ఎక్సేల్ చేస్తాం. మాల్ ఫంక్షన్, సో మాల్ ఫంక్షన్ ఇస్ నథింగ్ బట్ ఇంప్రాపర్ ఫంక్షనింగ్. అంటే అది పనిచేస్తుంది కానీ సరిగ్గా పనిచేయదు, అంటే పనిచేయాల్సిన విధంగా పనిచేయదు. కొన్నిసార్లు మన ఇంజిన్స్ కూడా మాల్ ఫంక్షన్ చేస్తున్నాయి అంటారు, మీన్స్ నాట్ ఫంక్షనింగ్ అప్ టు ద మార్క్ ఆర్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ. కాన్షియస్నెస్, మనకి ఈ వర్డ్ వినంటారు, నువ్వు కాన్షియస్ లో ఉన్నావా, నువ్వు స్పృహలో ఉన్నావా అంటారు. సో మనకి ఏదైనా వెన్ ఎవర్ వీఆర్ ఫేసింగ్ ఎ సిచ్యుయేషన్ వేర్ వీ కెన్ ఐడెంటిఫై, అంటే వెన్ వీ నో ద థింగ్స్ వీఆర్ అవేర్, మనకి ఏం జరుగుతుంది అని తెలుసుకోగలిగితే దాన్ని కాన్షియస్నెస్ అంటారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. సో కాన్షియస్నెస్ కి ఆపోజిట్ ఏంటంటే అన్కాన్షియస్నెస్. అన్కాన్షియస్నెస్ అంటే స్పృహ లేకపోవడం అనమాట. అంటే యాక్సిడెంట్ అయిన వాళ్ళు కానీ, కొన్నిసార్లు ఎనిమిక్ ఉన్న వాళ్ళు కానీ అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళిపోతారు, కోమాలోకి వెళ్ళిపోతుంటారు. అంటే వాళ్ళకి మనం కొట్టినా తిట్టినా మాట్లాడినా ఏమీ వాళ్ళకి తెలియదు అనమాట. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్కాన్షియస్ స్టేట్. వాళ్ళకి ఆకలి కానీ, లేకపోతే ఐ మీన్ దే డోంట్ డూ ఎనీథింగ్, దే డోంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్స్ ఆర్ థాట్స్ అండ్ ఎనీథింగ్. నెక్స్ట్ సబ్ కాన్షియస్, అంటే కాన్షియస్ కి అన్కాన్షియస్ కి మధ్యలో ఉండే స్టేజ్ సబ్ కాన్షియస్. కొన్నిసార్లు మనం నిద్రపోతున్నట్టుంటాం, సడన్ గా అలర్ట్ అవుతుంటాం, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సబ్ కాన్షియస్. మీన్స్ వీ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ ద థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్.
సబ్కాన్షియస్ స్టేట్ లో ఉన్నారంటారు. సో దేర్ ఆర్ 3 levels ఆఫ్ కాన్షియస్నెస్. వన్ ఈస్ కాన్షియస్నెస్, అన్కాన్షియస్నెస్ అండ్ సబ్ కాన్షియస్నెస్. యూనిసెక్స్, మనం ఈ వర్డ్ చాలా సార్లు షూస్ దగ్గర కొనేటప్పుడు కానీ, డ్రెస్సెస్ దగ్గర కానీ, లేకపోతే సలూన్స్ లో కానీ వినంటాం యూనిసెక్స్ అని. అంటే ఇట్ అప్లైస్ టు బోత్ మేల్ అండ్ ఫిమేల్. అంటే ఒక మేల్ కే కాదు, ఒక ఫిమేల్ కే కాదు, బోత్ జెండర్స్ క్యాన్ యూజ్ దోస్ థింగ్స్. ఇట్ ఈస్ అప్లికబుల్ టు బోత్ అన్నమాట. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనిసెక్స్. నెక్స్ట్, నౌ వీ విల్ హ్యావ్ ద పిక్చర్స్. ఈ పిక్చర్స్ చూసి మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం అనేది ఒక ఐడియా తెలుసుకుంటాం అనమాట. సో వెన్ వీ లుక్ ఎట్ దిస్ పిక్చర్ వీ కెన్ హ్యావ్ ఎన్ ఐడియా దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ హార్ట్. సో హార్ట్ అనగానే మనకు గుర్తు రావాల్సిన వర్డ్ ఏంటి? కార్డియాలజీ. కార్డియాలజీ అంటే మనకి ఎవరి డాక్టర్? కార్డియాలజిస్ట్. సో it's related to the heart. Now you can have a look at this picture. What is this picture? It is nothing but skin. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ కెన్ ఐడెంటిఫై హ్యూమన్ స్కిన్. దీంట్లో పోర్స్ ఉంటాయి, చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. స్వెట్ అంతా మనకి పోర్స్ ద్వారా వస్తుంటది, రైట్? యూ మైట్ హ్యావ్ అబ్జర్వ్ మెనీ టైమ్స్. సో స్కిన్ డాక్టర్ ఎవరు అంటారంటే డెర్మటాలజిస్ట్ అంటారు. స్కిన్ డాక్టర్ డెర్మటాలజిస్ట్ అంటారు. ఆ స్కిన్ కి సంబంధించిన డిసీజెస్ ని లేకపోతే ఐడెంటిఫై చేసే డిపార్ట్మెంట్ ని డెర్మాలజీ డిపార్ట్మెంట్ అంటారు. డెర్మటాలజిస్ట్. Now, coming to the next one, brain. We all neurology. Neurology means what? It is nothing but related to the brain. Neurophysician అంటే బ్రెయిన్ కి సంబంధించిన డిసీజెస్ ఏమున్నాయని ఐడెంటిఫై చేసే డాక్టర్ ని న్యూరోఫిజిషియన్ అంటారు. అలాగే బ్రెయిన్ కి సంబంధించి ఏమైనా సర్జరీ కానీ పెర్ఫార్మ్ చేయాలంటే, సర్జరీ అంటే ఆపరేషన్, దెన్ హీఈస్ కాల్డ్ యాజ్ న్యూరో సర్జన్. సో సర్జన్స్ ఏం చేస్తారంటే సర్జరీ చేస్తారు. అండ్ లంగ్స్. లంగ్స్ అనగానే మనకి రీకలెక్ట్ అవ్వాల్సిన డాక్టర్ ఎవరంటే పల్మనాలజిస్ట్. సో పల్మనాలజీ అంటే రిలేటెడ్ టు లంగ్స్. లంగ్స్ అనగానే రిలేటెడ్ టు ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్. అండ్ మనకి పల్మనాలజీ ఇస్ ద డిపార్ట్మెంట్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు ద లంగ్స్ అన్నమాట. నెక్స్ట్, నెఫ్రాలజీ రిలేటెడ్ టు ద కిడ్నీస్, రైట్? సో నెఫ్రాలజీ రిలేటెడ్ డాక్టర్ని ఎవరు అంటారంటే నెఫ్రాలజిస్ట్ అంటారు. హెపటాలజీ మీన్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద లివర్. సో కొన్నిసార్లు మనకి లివర్ ప్రాబ్లమ్స్ వస్తుంటది. లివర్ అనగానే మనకి గుర్తొచ్చే డిసీజ్ జాండీస్. యూ మైట్ హర్డ్ ఇట్ మెనీ టైమ్స్. నెక్స్ట్, when we look at this image we can guess two specialties. One is radiology. రేడియాలజీ అంటే ఏంటి? ఆ డాక్టర్స్ సిటీ స్కాన్స్ కానీ, ఎంఆర్ఐస్ కానీ, లేకపోతే ఎక్స్రేస్ కానీ అవన్నీ చూసి వాటి మీద ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. వాళ్ళని రేడియాలజిస్ట్ అంటారు. మనకి ఇంకొక గెస్ కూడా చేయొచ్చు ఇమేజింగ్ చూసినప్పుడు. ఆర్థోపెడిషియన్. ఆర్థో మీన్స్ రిలేటెడ్ టు ద బోన్స్. సో మనం ఇమేజెస్ అన్ని కానీ చూసినట్టయితే ఈ బోన్స్ డిస్లొకేట్ అవ్వడం కానీ, బోన్ ఫ్రాక్చర్ అవ్వడం కానీ ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ బోన్స్ కి సంబంధించిన డాక్టర్ని ఎవరంటారంటే ఆర్థోపెడిషియన్. సో ఆర్థోపెడిక్ సర్జరీ అంటే ఫ్రాక్చర్ అయినప్పుడు చేసే సర్జరీని ఆర్థోపెడిక్ సర్జరీ అంటారు. మనకి ఆల్రెడీ ఇంతకుముందు చదివాం మస్కులో స్కెలిటల్ సిస్టమ్ అని. సో మన స్కెలిటల్ సిస్టమ్ ఏంటంటే బాడీకి ఒక షేప్ ఇస్తుంది. అండ్ మస్కులర్ సిస్టమ్ ఏంటంటే మూమెంట్ కి, బాడీ విత్స్టాండ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ స్కెలిటల్ సిస్టమ్ సంబంధించిన బోన్స్ అన్నిటినీ ఐడెంటిఫై చేసి దానికి ఏమన్నా డ్యామేజ్ జరిగితే, ఫ్రాక్చర్ అవుతే రెక్టిఫై చేసే డాక్టర్, ట్రీట్ చేసే డాక్టర్ ఎవరంటే ఆర్థోపెడిషియన్. అండ్ హెమటాలజీ. హెమటాలజీ మీన్స్ వీ షుడ్ రిమెంబర్ వన్ వర్డ్, హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ అంటే ఏంటి? మనకి బ్లడ్ ఇమీడియట్ గుర్తొస్తుంది రెడ్ గా, రైట్? సో హెమటాలజీ ఇస్ నథింగ్ బట్, హలో, hematology is nothing but the study of the blood and the diseases in the blood. And when we look at the next image, you can see a girl giving a nice, attractive smile. So when we look at the smile, you can easily identify the topic which I'm talking about. So I'm talking about the teeth. So
పండ్లకి సంబంధించిన డాక్టర్ ఎవరంటే డెంటిస్ట్ అంటారు. డెంటిస్ట్, డెంటల్ ప్రాబ్లమ్స్. మనకి తలనొప్పి ఎక్కువ వస్తా ఉంటే హెడేక్ అంటాం. అలాగే కడుపు నొప్పి ఎక్కువ వస్తా ఉంటే స్టమక్ ఏక్ అంటాం. చెవు నొప్పి కానీ ఎక్కువ వస్తా ఉంటే ఇయర్ ఏక్ అంటాం. నాకు బాడీ పెయిన్స్ అంటాం. హ్యాండ్ పెయిన్ అంటారు. సో కొన్ని దగ్గరలో పెయిన్ అంటాం, కొన్ని దగ్గరలో ఏక్ అంటాం. ఏసిహెచ్ఈ. కెన్ ఎనీవన్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏక్ అండ్ పెయిన్? Anyone there to tell me what is the difference between ache and pain? Yeah, pain means నొప్పి. ఏక్ అంటే కన్సిస్టెంట్ గా వచ్చే పెయిన్ అన్నమాట. అంటే ప్రిక్ అవుతా ఉంటది, మళ్ళీ మళ్ళీ గుచ్చుతూ ఉంటది. మనకి పంటి నొప్పి వచ్చినప్పుడు ఆ పెయిన్ రిక్కర్ అవుతా ఉంటది, మళ్ళీ వస్తుంటది, మళ్ళీ వస్తుంటది, మళ్ళీ వస్తుంటది. అంటే క్షణక్షణం బాధ పెడతా ఉంటది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏక్. హెడ్ ఏక్ తలనొప్పి. ఇయర్ ఏక్, రిమెంబర్ వి సే టూత్ ఏక్, హెడ్ ఏక్, స్టమక్ ఏక్, ఇయర్ ఏక్. సో పళ్ళకి సంబంధించిన డాక్టర్ ని డెంటిస్ట్ అంటారు. పళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్ ని డెంటల్ డిపార్ట్మెంట్ అంటారు. So when we look at the next image, you can see a nurse is there and a patient is there. That patient, if at all you observe carefully, ఆ పేషెంట్ కి ఒక టెస్ట్ చేస్తున్నారు. ఏం టెస్ట్ చేస్తున్నారు? మ్యామోగ్రఫీ. ప్లీజ్ రిమెంబర్ ద వర్డ్ మ్యామోగ్రఫీ. మ్యామోగ్రఫీ అంటే చాలా మంది లేడీస్ కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేదానికి స్కోప్ ఎక్కువ ఉందన్నమాట. సో వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఆ బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి రీజన్స్ ఏంటి అని we will discuss in the next classes. Okay, just a minute. So when we look at this lady over here, she is keeping her breast on a plate like thing. తన బ్రెస్ట్ ని ఒక ప్లేట్ లైక్ థింగ్ మీద పెడుతుంది. పైన ఇంకొక మెటాలిక్ షీట్ ఒకటి ఉంది. సో అదేం చేస్తుంది అంటే బ్రెస్ట్ ని ఎక్స్రే తీస్తుంది అనమాట. అంటే ఏమన్నా క్యాన్సరస్ గ్రోత్ ఉందా, అంటే క్యాన్సరస్ గ్రోత్ ఏమన్నా ఉంటే క్యాన్సరస్ సెల్స్ కానీ ఉంటే ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. ఎవరికి ట్రీట్మెంట్ ఇస్తారు? ఆంకాలజిస్ట్ ఇస్తారు అనమాట. సో ఆంకాలజిస్ట్ ఇస్ ద పర్సన్ హూ ఇస్ స్పెషలైజ్డ్ ఇన్ గివింగ్ ట్రీట్మెంట్ ఫర్ ద క్యాన్సర్ పేషెంట్స్. అండ్ యూరాలజీ, మనకి వర్డ్ లో ఆల్రెడీ మనం చాలాసార్లు 2-3 టైమ్స్ వినుంటాం. యూరాలజీ ఇస్ నథింగ్ బట్ ద స్పెషాలిటీ విచ్ విల్ బి డీలింగ్ విత్ ద డిసీజెస్ ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్. అంటే మేల్ కిడ్నీస్ లేకపోతే ఫిమేల్ కిడ్నీస్, యూరిటస్, బ్లాడర్, అంటే యూరినరీకి సంబంధించిన సిస్టమ్ అంతా మనం ఏ డాక్టర్ చూస్తారంటే యూరాలజిస్ట్ చూస్తారు. అందుకే దాన్ని యూరాలజీ డిపార్ట్మెంట్ అంటారు. టాక్సికాలజీ. టాక్సికాలజీ అనే వర్డ్ వి మైట్ హర్డ్ ఇట్ రేర్లీ. అంటే సూసైడ్ చేసుకున్నప్పుడు కానీ, అంటే ఆత్మహత్య చేసుకున్నప్పుడు కానీ కొంతమంది పాయిజన్ కన్జ్యూమ్ చేస్తారు. సో టాక్సికాలజీ అనే వర్డ్ మనకి ఫార్మకాలజీలో కూడా వచ్చింది, రైట్? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ద సైన్స్ విచ్ విల్ బి డీలింగ్ అబౌట్ టాక్సిసిటీ. చాలా టాక్సిక్ మెటీరియల్స్ అంటే రియల్లీ హార్మ్ఫుల్ మెటీరియల్స్ ఆర్ హార్మ్ఫుల్ కెమికల్స్ అన్నమాట. వాటిని ఏమంటారు? టాక్సిక్ మెటీరియల్స్. అంటే కొన్నిసార్లు మనం కానీ చూస్తే కెమికల్స్ చాలా టాక్సిక్ ఉంటాయి, జైన్. సో విచ్ ఆర్ రియల్లీ డేంజరస్. నెక్స్ట్, ఓటోరైనోలారింగాలజీ. ఓటోరైనోలారింగాలజీ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈఎన్టి డాక్టర్. మనకి ఇంత పెద్ద పాదం పలకడం కష్టమని ఈఎన్టి డాక్టర్ అని షార్ట్ కట్లు పెట్టుకుంటాం. ఇయర్, నోస్, థ్రోట్ డాక్టర్, ఈఎన్టి. సో ఈఎన్టి డాక్టర్ లైక్ ఎనీ అదర్ డాక్టర్, మనం చదివే స్పెషాలిటీస్ అన్ని 3 కాన్సెప్ట్స్ మీద బేస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ప్రివెన్షన్, సెకండ్ వచ్చేసి డయాగ్నోసిస్, థర్డ్ వన్ వచ్చేసి ట్రీట్మెంట్. సో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే బాగా రిచ్ క్లాస్ కానీ ఎలైట్ సర్కిల్ కానీ ఎందుకు వెళ్తారంటే టు ప్రివెంట్ డిసీజెస్ రాకుండా కేర్ తీసుకుంటారు. దాన్నే ప్రివెన్షన్. మనకి ఇంగ్లీష్ లో ఒక కోడ్ ఉంది, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని. సో అందుకే రెగ్యులర్ గా 40+ వాళ్ళు ఏంటంటే వాళ్ళు టెస్ట్ చేయించుకుంటుంటారు. ఫర్ ఎవ్రీ 6 months ఆర్ ఫర్ ఎవ్రీ 1 year దే గో ఫర్ కంప్లీట్ మెడికల్ హెల్త్ చెకప్ ప్రోగ్రామ్ అనమాట. నెక్స్ట్ వన్ ఈస్ డయాగ్నోసిస్. అంటే ఏం ప్రాబ్లం ఉంది, ఒకవేళ డిజీజ్ కానుంటే ఏం డిజీజ్ అయింది, ఎంత ఎక్స్టెంట్ వరకు ఉంది, అది చాలా క్రానిక్ ఉందా లేదా లైట్ ఉందా, అంటే
స్టార్టింగ్ స్టేజ్‌లో ఉందా? లాస్ట్ స్టేజ్‌లో ఉందా? ఎంతవరకు డ్యామేజ్ అయింది అనేది ఐడెంటిఫై చేస్తారు. లాస్ట్ థింగ్ ఈస్ వాట్? ట్రీట్మెంట్. సో, ఎవ్రీ డాక్టర్ విల్ బి కాన్సంట్రేటింగ్ ఆన్ 3 యాస్పెక్ట్స్. అలాగే మనం కూడా 3 యాస్పెక్ట్స్ మీద కాన్సంట్రేట్ చేయాలి. ప్రివెన్షన్ అండ్ ద సెకండ్ వన్ ఈస్ డయాగ్నోసిస్, థర్డ్ వన్ ఈస్ ట్రీట్మెంట్. అంటే మనకొచ్చే మెడికల్ రిపోర్ట్స్ కూడా 3 టైప్స్‌లో వస్తది. ప్రివెన్షన్ కోసం కొంతమంది వస్తుంటారు. డయాగ్నోసిస్ కోసం కొంతమంది వస్తుంటారు. ట్రీట్మెంట్ కోసం కొంతమంది వస్తుంటారు. నెక్స్ట్, please look at this. Observe this image carefully. You can see the before కి, after కి slight variation in the lady nose లో. పైన nose చూస్తే ఫస్ట్ బిఫోర్ అనే image లో nose కొంచెం పైకి వచ్చినట్టు it doesn't look. తర్వాత దేనికోసం చేసుకుంటాం? మన గ్లామర్ కోసం గానీ, మన బ్యూటీ పెంచుకునే దాని కోసం చేసుకుంటాం. అందుకే వాటిని కాస్మెటిక్ సర్జరీస్ అంటారు. సో, కాస్మెటిక్ సర్జరీ చేసే డాక్టర్‌ని కాస్మెటిక్ సర్జన్ అంటారు. సో, కాస్మెటిక్స్ అని మన ఇళ్లలో కూడా కొన్నిసార్లు మనం యూజ్ చేస్తున్నాం. ఫెయిర్ అండ్ లవ్లీ అని, లేకపోతే మాయిశ్చరైజర్స్ అని, అండ్ డిఫరెంట్ డిఫరెంట్ క్రీమ్స్ వాడుతూ ఉంటాం. వాటిని ఏమంటారు? కాస్మెటిక్స్ అంటారు. సో, ఈ నోస్‌కి సంబంధించి ఆల్టరేషన్ చేసి, నోస్‌కి సంబంధించిన డాక్టర్‌ని ఈ సర్జరీని ఏమంటారంటే రైనోప్లాస్టీ అంటారు. రైనోప్లాస్టీ. కీమోథెరపీ ఆల్రెడీ వి డిస్కస్డ్. కీమోథెరపీ అంటే ఏంటి? ఇట్స్ అ టైప్ ఆఫ్ కెమికల్ ట్రీట్మెంట్ గివెన్ ఫర్ ద క్యాన్సర్ పేషెంట్స్ టు కిల్ ద క్యాన్సర్ సెల్స్. అంటే క్యాన్సర్ సెల్స్ ఏమవుతుందంటే సెల్స్ మనకు ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు ఫస్ట్ మన బాడీలో టైనియెస్ట్ పార్టికల్ ఏంటి? సెల్స్. నంబర్ ఆఫ్ సెల్స్ టుగెదర్ ఫామ్ ఏమవుతాయి? టిష్యూస్ అవుతాయి. ఆ నంబర్ ఆఫ్ టిష్యూస్ ఏం చేస్తాయి? ఒక పర్టికులర్ ఫంక్షన్ గానీ, ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ గానీ పెర్ఫార్మ్ చేస్తాయి. అది ఆర్గన్ అన్నమాట. సో దట్ ఆర్గన్ విల్ బి పెర్ఫార్మింగ్ ఎ సెపరేట్ ఫంక్షన్ ఆన్ ఇట్స్ ఓన్. అంటే హార్ట్ ఒక పంపింగ్ అనే పంపింగ్ ద బ్లడ్ చేస్తది. ఇదే లంగ్స్ అనేది బ్రీతింగ్ చేస్తుంటది. దాన్ని అలా ఒక్కొక్క ఆర్గన్ ఒక్కొక్క స్పెసిఫిక్ ఫంక్షన్ చేస్తుంటది. సో సెల్స్ మేక్ ద టిష్యూస్, టిష్యూస్ మేక్ ద ఆర్గన్, ఆర్గన్స్ మేక్ ద బాడీ. సో ఈ క్యాన్సర్‌లో ఏమవుతదంటే నంబర్ ఆఫ్ హార్మ్‌ఫుల్ సెల్స్ అంటే మాలిగ్నెంట్ సెల్స్. మనం హార్మ్‌ఫుల్ అంటాం మామూలుగా మెడికల్ టెర్మినాలజీలో మాలిగ్నెంట్ సెల్స్ అంటారు. ఈ మాలిగ్నెంట్ సెల్స్ అన్నీ స్ప్రెడ్ అయిపోతుంటాయి. దే స్ప్రెడ్ రాపిడ్‌లీ. అంటే అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ సెల్స్ విల్ బి దేర్. సో, ఈ అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ సెల్స్‌ని చేస్తారు. నౌ అక్యూట్ మనకి ఈ వర్డ్ మనం కొన్నిసార్లు చూస్తుంటాం. అక్యూట్ పెయిన్ వచ్చిందంటారు. క్రానిక్ కండిషన్ ఇస్ క్రానిక్ అంటారు. అక్యూట్ అంటే ఏంటి? సడెన్‌గా అన్నమాట. సో, కొన్నిసార్లు హార్ట్ అటాక్ ఎలా వస్తది? సడెన్‌గా వస్తది. క్రానిక్ అంటే చిన్న చిన్నగా, చిన్న చిన్నగా అంటే క్యాన్సర్ గాని చూస్తే క్రానిక్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అది వర్సన్ అవుతుంటది. అంటే స్లోగా కండిషన్ డిటీరియరేట్ అయిపోవడం. అంటే మన చేతి దాటిపోవడాన్ని ఏమంటారంటే క్రానిక్ కండిషన్ అంటారు. అక్యూట్ అంటే సడెన్ అన్నమాట. సో రిమెంబర్ దీస్ 2 వర్డ్స్. దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మెనీ టైమ్స్ వి కమ్ అక్రాస్ దీస్ 2 వర్డ్స్ ఇన్ ద ఫైల్స్ అన్నమాట. Oncology. Oncology is nothing but a branch of science that provides treatment for cancer. సో ఆంకాలజీకి సంబంధించిన డాక్టర్ని ఎవరు అంటారంటే ఆంకాలజిస్ట్ అంటారు. Now, when we look at this image, one person is showing the X-ray and he is talking to the patient. సో ఈ డాక్టర్ ఒక పేషెంట్ కి ఎక్స్‌రే చూపించి ఏం చెప్తున్నాడు అంటే దిస్ ఇస్ ద కండిషన్, దిస్ ఇస్ ద సినారియో. మన రిబ్ కేజ్ లేకపోతే నీ బోన్స్ ఇలా ఫ్రాక్చర్ అయినాయి సంథింగ్ ఈస్ ఎక్స్‌ప్లెయినింగ్. సో ఇతను ఎవరంటే రేడియాలజిస్ట్. సో మన రేడియాలజిస్ట్ అంటే ఎవరు? సిటీ స్కాన్ గానీ, ఎంఆర్ఐ స్కాన్ గానీ, ఎక్స్‌రే గానీ, బ్లడ్ టెస్ట్ గానీ, యూరిన్ టెస్ట్ గానీ, మోషన్ టెస్ట్ గానీ ఇలాంటి టెస్ట్‌లన్నీ టెస్ట్ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ ఇచ్చే డాక్టర్‌ని ఎవరంటారంటే రేడియాలజిస్ట్ అంటారు. Now,
let's go to the next one. So these are the things. Along with this, we will learn two topics today. So మనం first topic is dermatology. What's meant by dermatology? డెర్మటాలజీ అంటే స్కిన్ కి సంబంధించింది. సో మనకి డెర్మటాలజీలో వెన్ వీ కమ్ అక్రాస్ న్యూ వర్డ్స్, హెయిర్, వి నో దట్. స్వెట్ పోర్స్, నేను మీకు ఇందాకే చెప్పాను, ఒక స్కిన్ ఇమేజ్ చూపించినప్పుడు స్వెట్ పోర్స్ అంటే స్మాల్ స్మాల్ హోల్స్ విల్ బి దేర్ ఆన్ అవర్ స్కిన్ టు రిలీజ్ ద స్వెట్. సో యు నో ద వెయిన్స్ అండ్ arteries. Veins you can see in the blue color and arteries you can see in the red color. And sweat glands, you can see sweat glands మన చెమటంతా వస్తుంటది. Nerves are there and hair bulbs are there. చూసారు కదా, ఒక బల్బ్ లా ఉంటుంది. దట్ ఈస్ వై ఇట్ ఇస్ కాల్డ్ as hair bulb. Sebaceous gland and hypodermis, dermis, epidermis. సో మనకి స్కిన్ సంబంధించిన వర్డ్స్ కానీ తెలుసుకుంటే టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది. సో వాట్ ఈస్ meant by dermatology? Dermatology అనేది it will be dealing with the health and diseases of the skin, hair, nails and mucous membranes. అంటే మన మౌత్ లో కానీ, నోస్ లో కానీ, ఐలిడ్స్ లో కానీ, అంటే మనకి కళ్ళలో నుంచి పుస్తొస్తూ ఉంటుంది సేమ్. అండ్ మనకి నాస్ట్రిల్స్ లోంచి మ్యూకస్ వస్తూ ఉంటుంది, జలుబు వస్తూ ఉంటుంది సేమ్. సో ఇలాంటి వాటన్నిటి గురించి, హెయిర్ గురించి, స్కిన్ గురించి, నెయిల్స్ గురించి చదివే బ్రాంచ్ డెర్మటాలజీ. సో నియర్లీ అరౌండ్ 3000 డిఫరెంట్ డిసీజెస్ ఆర్ దేర్ ఇన్ డెర్మటాలజీ. మనం ఇలాగ ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క డిసీజ్ కానీ కనుక్కుంటా ఉంటే, ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఒక్కొక్క 3000 డిసీజెస్ కానీ, 2000 డిసీజెస్ కానీ అంటే, ఒక 20 డిపార్ట్మెంట్స్ కానీ అంటే, జస్ట్ ఇమాజిన్ హౌ మెనీ హండ్రెడ్స్ ఆఫ్ డిసీజెస్ ఆర్ దేర్. ఎన్ని వందల వేల జబ్బులు ఉన్నాయి మనకి. సో మనం ఐడెంటిఫై చేయడం అనేది ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. అందుకనే రెగ్యులర్ చెకప్కి వెళ్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఫారిన్ కంట్రీస్ లో దే టేక్ గుడ్ కేర్ ఆఫ్ దేర్ హెల్త్. మనమైనా డిసీజ్ వచ్చిన తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వాళ్ళు మటుకు డిసీజ్ రాకముందే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ద పాయింట్. డెర్మటాలజీ టాపిక్ లో మనకి ఆన్ అన్ యావరేజ్ రఫ్లీ హౌ మెనీ డిసీజెస్ ఆర్ దేర్? 3000 డిసీజెస్ ఆర్ దేర్. మనం ఇప్పుడు ఈ 3000 డిసీజెస్ నేర్చుకోవట్లేదు. We will learn about some diseases like acne. Acne అంటే మనకు తెలుసు, పింపుల్స్ లాంటివి. ఎగ్జిమా, సోరియాసిస్, స్కిన్ క్యాన్సర్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, విటిలిగో, రొసేషియా, వాట్స్, ఎలపేషియా. సో దీస్ డిసీజెస్. నౌ లెట్ us ఐడెంటిఫై సమ్ డిసీజెస్. అంటే యాక్నీ అంటే ఏంటి? సో యాక్నీ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ పింపుల్, బట్ ఇట్ ఈస్ లిటిల్ బిట్ క్రానిక్. క్రానిక్ అంటే ఏంటి? చిన్న చిన్నగా కండిషన్ వర్స్ అయిపోతూ ఉంటుంది. పింపుల్స్ అనేది ఏంటి? కొంతకాలం అంటే కొంతకాలం పోతుంది. అంటే అట్ ద టైమ్ ఆఫ్ ప్యూబర్టీ, అంటే అడల్సెన్స్ ఏజ్ వచ్చినప్పుడు మన బాడీలో ఎక్సెస్ హీట్ అంతా పింపుల్స్ రూపంలో వచ్చేస్తుంటది. యాక్నీ ఇస్ లిటిల్ బిట్ క్రానిక్, వెరాస్ పింపుల్స్ ఆర్ లెస్ సివియర్. నా కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఎగ్జిమా. ఎగ్జిమా అంటే ర్యాషెస్ లాంటిది వస్తుంటది బాడీలో. ఆ ర్యాషెస్ ఎలా వస్తుంది అంటే, వెన్ యూ స్క్రాచ్ దెమ్ అంటే అన్బేరబుల్ ఇచ్చింగ్ సెన్సేషన్ వస్తుంది. దురద, అన్బేరబుల్ ఇచ్చింగ్ విల్ బి దేర్. దానివల్ల ఏంటంటే వాళ్ళు గీకుతూ ఉంటారు కంటిన్యూస్గా, దాన్ని రప్చర్ చేస్తూ ఉంటారు. ఆ రప్చర్ వల్ల ఏమవుతుందంటే ఒకలాంటి లిక్విడ్ బ్యాడ్ వాటర్ లాంటిది కానీ వస్తుంటుంది. కొన్నిసార్లు దే డోంట్ కేర్ అబౌట్ ద బ్లడ్ ఆల్సో. అలా బ్లడ్ వచ్చినా కూడా వాళ్ళు గీకుతానే ఉంటారు అనమాట. ర్యాష్ స్కిన్ విల్ బి దేర్ అండ్ ఇట్ విల్ బి డ్రై. సో ఇలాంటి థిక్ స్కిన్ అయిపోవడం కానీ, లేకపోతే ఇరిటేషన్ వస్తూ ఉంటుంది, స్వెల్లింగ్ వస్తుంటుంది, దాన్ని ఏమంటారంటే ఎగ్జిమా అంటారు. ఈ ఎగ్జిమా రావడానికి చాలా మంది మనం కానీ చూస్తే హాస్టల్స్ లో ఉండేవాళ్ళు కానీ, వాళ్ళకి ఎక్కువ స్కిన్ డిసీజ్ వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే హైజీనిక్ కండిషన్స్ లో ఉండరు కాబట్టి, అన్హెల్దీ కండిషన్స్ లో ఉంటారు కాబట్టి, డైలీ స్నానం చేయరు. అండ్ వాళ్ళ డ్రెస్సెస్ కూడా వాషర్మెన్ విల్ బి వాషింగ్ ఇన్ ఇన్ అన్హైజీనిక్ కండిషన్. సో అలాంటప్పుడు ఇలాంటి డిసీజెస్ వచ్చేదానికి ఎక్కువ స్కోప్ ఉందన్నమాట. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సోరియాసిస్. ఒక్కసారి ఇమేజ్ ని బాగా చూడండి. సేమ్ సోరియాసిస్, సీ హౌ హారిబుల్ ఇట్ లుక్స్. అంటే ఇలాంటి డిసీజెస్ కొన్నిసార్లు వస్తుంటది. సోరియాసిస్ అంటే, సో ద దేర్ విల్ బి రెడ్ ర్యాషెస్ ఆన్ అవర్ బాడీ. అంటే పింక్ కలర్ ర్యాషెస్ వస్తుంటది. అన్బేరబుల్ ఇచ్చింగ్ విల్ బి దేర్ అండ్ వి వుడ్ లైక్ టు స్క్రాచ్ దెమ్. స్కిన్ అంతా చాలా డ్రై అయిపోతుంది.
వాళ్ళకి నిద్ర పట్టదు, ఇరిటేషన్ ఉంటది. అంటే నిద్ర ఎందుకు పట్టదు అంటే కంటిన్యూస్ గా దురద రావడం వల్ల వాళ్ళు గొక్కుంటా ఉంటారనమాట. సో దిస్ ఇస్ సోరియాసిస్. నెక్స్ట్ డెర్మటైటిస్. సో వాట్ ఇస్ మీన్ బై డెర్మటైటిస్? సో డెర్మటైటిస్ అంటే మన స్కిన్ మీద లిటిల్ బిట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. అంటే రెడ్ కలర్ గా స్కిన్ చేంజ్ అవ్వడం, పింక్ కలర్ గా చేంజ్ అవ్వడం, తర్వాత కొన్నిసార్లు మనకి హెచ్చింగ్ సెన్సేషన్ ఉంటుంది, డ్రైగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ అన్ని స్కిన్ డిసీజెస్ కి మనకి ఇచ్చింగ్ కానీ, స్కిన్ కలర్ చేంజ్ అవ్వడం కానీ, డ్రైగా తయారవ్వడం కానీ, అవి మన స్కిన్ లో వచ్చే డిసీజెస్ అన్నమాట. అంటే 4 కామన్ సిమ్టమ్స్. అంటే స్కిన్ మీద చేంజ్ ఉండడం, అంటే లైక్ బబుల్స్ రావడం కానీ, యాక్నీ కానీ, పింపుల్స్ కానీ, ర్యాషెస్ కానీ, లేకపోతే అక్కడ ఇచ్చింగ్ సెన్సేషన్ కావడం కానీ, డ్రైగా తయారవడం కానీ, వాటిని రావడం వల్ల మనం స్కిన్ డిసీజ్ అని ఐడెంటిఫై చేయొచ్చు. మెలనోమా. మెలనోమా ఇస్ నథింగ్ బట్ క్యాన్సర్. మనం గాని డాక్టర్ దగ్గరికి మన మొహం మీద పింపుల్స్ ఉన్నాయి, కొంచెం పెద్ద పింపుల్ ఉంది, డార్క్ బ్లాక్ కలర్ లో ఉంది అని గాని మనం గాని వెళ్తే, యూ కెన్ లుక్ ఎట్ దిస్ ఇమేజ్. సో డాక్టర్ ఏం చేస్తారంటే, డెర్మటాలజిస్ట్ దాన్ని రిమూవ్ చేసేటప్పుడు, రిమూవ్ చేయక ముందు ఆర్ రిమూవ్ చేసిన తర్వాత, దే విల్ బి సెండింగ్ ఫర్ టెస్ట్ అన్నమాట. బయాప్సీ చేస్తారు. ఎందుకంటే ఆ టెస్ట్ ఎందుకు చేస్తారు? ఈ మీన్ ఈ పింపుల్‌లో గాని, యాక్నీలో గాని వాటెవర్ ఇట్ ఇస్, దీంట్లో ఏమన్నా క్యాన్సరస్ సెల్స్ ఉన్నాయా అని ఐడెంటిఫై చేస్తారు. ఒకవేళ క్యాన్సరస్ సెల్స్ గాని ఉంటే క్యాన్సర్‌ని ట్రీట్ చేయడానికి బావుంటదన్నమాట. ఎందుకంటే స్టేజ్ 1లో ఉన్నప్పుడు ద ఛాన్సెస్ ఆర్ హై. అండ్ ఫర్ యూర్ కైండ్ ఇన్ఫర్మేషన్, రీసెంట్‌గా ఐ థింక్ రష్యన్స్ అండ్ జాపనీస్, ఇఫ్ ఐయామ్ కరెక్ట్, వాళ్ళిద్దరు క్యాన్సరస్‌కి క్యూర్ కూడా కనుక్కున్నారు. మనకి ట్రీట్మెంట్ అంటే తెలుసు. మనకి ట్రీట్మెంట్ అంటే ఎయిడ్స్‌కి ట్రీట్మెంట్ ఉంది. అంటే కొంతవరకు మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు గానీ, కంప్లీట్‌గా క్యూర్ లేదు. కంప్లీట్‌గా ఐ మీన్ నయం చేయలేం. సో, దేర్ ఆర్ సమ్ డిసీజెస్ ఫర్ దెమ్ దేర్ ఈస్ నో క్యూర్ ఎట్ ఆల్. అంటే హైడ్రోఫోబియా అని ఉంటది. ఎయిడ్స్ అని ఉంది. మనకి క్యాన్సర్ కూడా క్యూర్ లేదు అని అంటున్నారు. కానీ ఇప్పుడు క్యూర్ వచ్చింది. Now, next one is skin warts. You can look at this image, WARTS. అంటే చిన్న చిన్న గుల్లలు లాంటివి, అంటే పింపుల్స్ లాంటివి మన చేతుల మీద వస్తుంటది. సో ఇవన్నీ ఎందుకు వస్తుందంటే సో దే విల్ బి లిటిల్ బిట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇన్ ద స్కిన్. మనం ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వస్తుందో మనం ఏంటంటే ఇచ్చింగ్ సెన్సేషన్ ఉంటుంది అన్నాను. సో ఇచ్చింగ్ సెన్సేషన్ రావడం వల్ల ఏమంటే మనం ఆ పేషెంట్ ఏం చేస్తారంటే గీకుతూ ఉంటారు. ఆ గీకినప్పుడు ఆ పస్ కానీ, ఆ బ్యాడ్ బ్యాక్టీరియా కానీ పక్కన ఏరియాస్కి స్ప్రెడ్ అవుతుంది. ఆ పక్కన ఏరియాస్ లో కూడా ఇచ్చింగ్ సెన్సేషన్ వస్తుంటది. సో లైక్ దట్ ఇట్ కీప్స్ ఆన్ స్ప్రెడింగ్ ఫ్రమ్ వన్ ఏరియా టు ద అదర్ ఏరియా. రింగ్ వామ్, యూ కెన్ సీ ఒక రింగ్ లాగా ఉంది ఇది. యూ కెన్ సీ దట్ ఇమేజ్, రింగ్ వామ్. సో రింగ్ వామ్ ఇస్ నథింగ్ బట్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద స్కిన్. సో రెడ్ కలర్ ప్యాచ్ లో ఉంటుంది. ఇట్ ఈస్ అ వెరీ కంటేజియస్ ఇన్ఫెక్షన్. అంటే కంటేజియస్ అంటే ఇట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ పర్సన్ అదర్ పర్సన్. అండ్ యాజ్ యూజువల్ ప్రతి స్కిన్ డిసీజెస్ లో ఏముంటది? ఇచ్చింగ్ సెన్సేషన్ ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, కలర్ చేంజ్ ఉంటుంది, అండ్ కొన్నిసార్లు స్వెల్లింగ్స్ కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ అథ్లీట్స్ ఫుట్. సో ఫుట్ అంటే పాదం, ఫీట్ అంటే పాదాలు. సో యూ కెన్ సి పాదాల దగ్గర మనకి ఒక రింగ్ వామ్కి వచ్చిన ఇన్ఫెక్షన్ లాగా కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ గానీ వస్తుందన్నమాట. అంటే ఇక్కడ చెమ్మ చెమ్మగా ఒక ఇరిటేషన్ లాంటిది వస్తుంటది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ as athlete's foot. So you can just look at this image. See, ఫీల్ అయింటది. అంటే అందుకనే చిన్న పిల్లలకి మనం కానీ బాగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి స్నానం చేసేటప్పుడు పేరెంట్స్ ఆ బటన్ వేలు మధ్యలో దే క్లీన్ ద ఏరియాస్ వెరీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా, డస్ట్ అక్కడ అక్యూములేట్ కాకుండా. సో ఇలాంటివన్నీ కేర్ తీసుకుంటారు అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్, సో ఇవన్నీ స్కిన్ డిసీజెస్ ని మనం తెలుసుకున్నాం. డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ అంటే అసలు స్కిన్ డిసీజెస్ ఉంది అని ఎలా డయాగ్నోస్ చేస్తారు? సో ఫస్ట్ వన్ ఈజ్ బయాప్సీ. నేను మీకు ఇందాక చెప్పాను, బయాప్సీ అంటే ఏంటి? ఒక చిన్న శాంపుల్ తీసుకుంటారు. ఎందుకు? ఆ చిన్న శాంపుల్లో ఆ సెల్స్ ని తీసి, ఒకవేళ దీంట్లో ఏమన్నా మాలిగ్నెంట్ సెల్స్ ఉన్నాయా, హార్మ్ఫుల్ సెల్స్ ఉన్నాయా, అబ్నార్మల్ సెల్స్ ఉన్నాయా, ఏమన్నా ట్యూమర్ కి సంబంధించిన సెల్స్ ఉన్నాయా, క్యాన్సర్ కి సంబంధించిన సెల్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేస్తారు అనమాట. దట్ ఈస్ కాల్డ్ as నథింగ్ బట్ biopsy. Patch testing. Please look at this image.
మన స్కిన్ మీద కొన్ని ప్యాచెస్ లాంటివి పెడుతుంటారు. సో ఈ ప్యాచ్ టెస్టింగ్ వల్ల ఏమవుతుందంటే మనం ఏ సబ్స్టెన్సెస్ కి మనం ఎలర్జిక్, ఏ సబ్స్టెన్సెస్ కి ఎలర్జెటిక్ లేవు అని ప్యాచ్ టెస్టింగ్ చేస్తుంటారు. అందుకని మనం ఎప్పుడైనా పెర్ఫ్యూమ్స్ లేక క్రీమ్స్ వాడేటప్పుడు మన ఇయర్ వెనుక, అంటే చెవి వెనుక, మన చెవి కిందన కానీ చూస్తే మన స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అక్కడ టచ్ చేస్తారు. ఎందుకంటే ఏదైనా ఒకవేళ మనకు అక్కడ కానీ కెమికల్ కానీ రియాక్ట్ అయితే ఇమ్మీడియట్ గా మనకి ఆ దురద కానీ రెడ్ గా లైట్ పింకిష్ కలర్ లో కానీ చేంజ్ అయిపోతూ ఉంటది అనమాట. సో ఈ ప్యాచ్ టెస్ట్ ద్వారా దే విల్ బి ఐడెంటిఫై ఫర్ వాట్ ద పర్సన్ స్కిన్ ఈస్ రియాక్టింగ్. స్కిన్ ప్రిక్ టెస్ట్ మనం చూడండి ఒకసారి. ప్రిక్ అంటే ఏంటి? గుచ్చడం అనమాట. సో స్కిన్ విల్ బి ప్రిక్డ్ అంటే, సో ఇట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ టెస్ట్. ఏ ఎలర్జీస్ ఉంటే ఏమేమి ఎలర్జీస్ కి ఎలా రియాక్ట్ అవుతుంది మన స్కిన్ అని చెక్ చేసేదాన్ని స్కిన్ ప్రిక్ టెస్ట్ అంటారు. ప్యాచ్ టెస్ట్ ఆ వర్డ్ లోనే స్కిన్ ప్యాచ్ టెస్ట్ అని. స్కిన్ ప్రిక్ టెస్ట్ అంటే గుచ్చుతా ఉంటారు. నెక్స్ట్ స్కిన్ బయాప్సీ. మనకి చూడండి ఎన్ని రకాల బయాప్సీ ఉన్నాయో. షేవ్ బయాప్సీ అంటే స్కిన్ పైన వచ్చిన చూడండి, ఫెటాల్ యూ అబ్జర్వ్ దిస్ ఇమేజ్, చిన్న బ్లేడ్ తీసుకొని దే విల్ బి టేకింగ్ ద టాప్ మోస్ట్ లేయర్, దట్ ఈస్ షేవ్ బయాప్సీ. అండ్ వెన్ యూ సీ దిస్ పంచ్ బయాప్సీ, పంచ్ అంటే ఏంటి? ఒక హోల్ వేసి ఆ లోపల ఉన్న దాన్ని తీసి దాన్ని టెస్ట్ కి పంపిస్తారు. నెక్స్ట్ ఎక్సిషనల్ బయాప్సీ. సో దే ఆర్ టేకింగ్ అవుట్ ద కంప్లీట్ ఏరియా, that area and that surrounding area, and they are sending for test. So there are three types of biopsies: shave biopsy, punch biopsy, and excisional biopsy. సో మనం రకరకాల వేస్ మనం తెలుసుకున్నాం. సో వాట్ ఆర్ ద ట్రీట్మెంట్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ డెర్మటాలజీ? ఒక డెర్మటాలజిస్ట్ ఏమేం ట్రీట్మెంట్స్ ఇస్తుంటారు? యాంటీబయాటిక్స్ వాడుతుంటారు. మనకు ఆల్రెడీ యాంటీబయాటిక్స్ అంటే తెలుసు. సో యాంటీబయాటిక్స్ ఆర్ నథింగ్ బట్ ద డ్రగ్స్ దట్ హెల్ప్ ఇన్ స్టాపింగ్ ద గ్రోత్ ఆఫ్ ద బ్యాడ్ microorganisms, or those drugs will be microorganisms. సెప్టిక్, యాంటీసెప్టిక్ క్రీమ్స్ అంటే మనకి సెప్టిక్ అవ్వకుండా, మనకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా బెస్ట్ యాంటీసెప్టిక్ క్రీమ్ ఏంటి? టర్మరిక్. అంటే కొన్నిసార్లు దెబ్బలు తగినప్పుడు మనకి పసుపు వాడుతూ ఉంటారు యాంటీసెప్టిక్ అంటే. సో దే విల్ బి డిస్ట్రాయింగ్ ద హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ద వైరస్ ఆర్ ద ఫంగై. నెక్స్ట్ మాయిశ్చరైజర్స్. అంటే కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది. ఆ డ్రై స్కిన్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దే కీప్ ఆన్ యూజింగ్ ద మాయిశ్చరైజర్స్. కొన్నిసార్లు మనం కానీ మూవీస్ లో కానీ చూస్తే దే విల్ బి గోయింగ్ ఫర్ సన్ బాత్, సన్ సన్ క్రీమ్ యూస్ చేస్తారు. సేమ్ దే అండ్ దెన్ దే విల్ బి గోయింగ్ ఫర్ సన్ బాత్, మాయిశ్చరైజర్స్ అని. తర్వాత డిఫరెంట్ క్రీమ్స్ వాడుతుంటారు. స్కిన్ పీలింగ్ అంటారు. మనకి పీల్ అంటే ఏంటి? తొక్క తీసేయడం. క్యారెట్ పీలర్ అంటారు. అదేం చేస్తుంది పీలర్? క్యారెట్ కి తొక్క తీస్తుంది. సేమ్ అలాగే మనకి పొటాటో పీల్, సో పొటాటోకి తొక్క తీస్తుంది. సేమ్ మేనర్ మన ఫేస్ మీద కూడా ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ నంతా రిమూవ్ దాన్ని ఏమంటారంటే స్కిన్ పీలింగ్. సో యూ కెన్ లుక్ ఎట్ ద ఇమేజ్. అంటే మనకి ఫైన్ లైన్స్ ఉన్నప్పుడు, సన్న సన్న గీతలు ఉన్నప్పుడు, ఏజ్ కనపడుతుంది అనుకున్నప్పుడు, సన్ వల్ల మన స్కిన్ డార్క్ అయినప్పుడు, లేకపోతే పెద్ద పెద్ద హోల్స్, స్కిన్ పోర్స్ అంటే చెమట గుల్లలు ఉంటాయి కదా కొంచెం పెద్ద పెద్దగా ఉన్నప్పుడు కానీ, సన్న సన్న గీతలు కానీ, లేకపోతే పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు కానీ, లేకపోతే ఏజ్ రిలేటెడ్ స్పాట్స్ కానీ, హైపర్ పిగ్మెంటేషన్ అంటే డార్క్ గా స్కిన్ తయారైనప్పుడు కానీ, మనం ఎప్పుడైతే డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి స్కిన్ పీల్ చేయించుకుంటామో అప్పుడు మన స్కిన్ చాలా స్మూత్ గా తయారవుతుంది. రేడియన్స్ గ్లో కనబడుతుంది, క్లియర్ గా ఉంటుంది. స్కిన్ టైటనింగ్ అవుతుంది. అంటే ఏజ్డ్ పీపుల్ కానీ మనం కానీ అబ్జర్వ్ చేస్తే స్కిన్ షాగీగా ఉంటుంది, జారిపోయినట్టుగా ఉంటుంది. అలా కాకుండా ఫేస్ లిఫ్టింగ్ అనే ప్రొసీజర్ ఉంటుంది. మనం డెర్మటాలజీ టాపిక్, ఐ మీన్ మనం కాస్మెటిక్ సర్జరీ చదివేటప్పుడు దాని గురించి ఇన్ డీటెయిల్ చదువుతాం అనమాట. అండ్ బ్యాలెన్స్ టోన్, మన స్కిన్ టోన్ బ్యాలెన్స్డ్ ఉంటుంది. అంటే కొన్ని దగ్గర డార్క్ కలర్, కొన్ని దగ్గర లైట్ కలర్, అలా కాకుండా. అండ్ అవర్ స్కిన్ విల్ బి సాఫ్ట్ ఆల్సో.
సో నౌ-a-days మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ ఆప్టింగ్ ఫర్ ఆల్ దిస్ ప్రొసీజర్స్. అంటే కొంచెం గ్లామరస్‌గా కనపడడానికి కొన్ని క్రీమ్స్ వాడడం కంటే డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తుంటారు. ఇలాంటి టెస్ట్‌లన్నీ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటారు. లేజర్ థెరపీ. సో థెరపీ అంటే ఏంటి? ట్రీట్మెంట్. సో లేజర్ థెరపీ అంటే దే విల్ బి సెండింగ్ ద లైట్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద మాలిగ్నెంట్ సెల్స్. All the harmful cells, all the dangerous cells are removed from our body using this laser. That is why it is called as laser therapy. Phototherapy. So this is also a type of therapy. So special light is sent and then all the bad things are removed from our body. Skin grafting. సో మనకి వర్డ్ న్యూ వర్డ్ ఏంటి? సేమ్ గ్రాఫ్టింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మన స్కిన్ డ్యామేజ్ అయిపోయింది. సేమ్ సో మన స్కిన్ డ్యామేజ్ అయినప్పుడు మన బాడీలో ఉన్న స్కిన్ కొన్ని దగ్గరలో కట్ చేసి కానీ లేకపోతే వేరే వాళ్ళ స్కిన్ తీసి మన బాడీకి పెట్టడం కానీ జరుగుతుంది. దాన్ని స్కిన్ గ్రాఫ్టింగ్ అంటారు. అంటే హెల్దీ స్కిన్ ని తీసి డ్యామేజ్డ్ స్కిన్ దగ్గర పెడతారు. ఒకవేళ మన దగ్గర స్కిన్ తీయాలి అంటే ఎక్కడ తీస్తారంటే ఆన్ ద ఐ మీన్ ఆన్ ద బటక్స్, అంటే బ్యాక్ సైడ్ థిక్గా ఉంటుంది కాబట్టి స్కిన్ ఆ లేయర్ తీసుకుంటారు. సేమ్ నెక్స్ట్ వెన్ వి లుక్ ఎట్ దిస్ ఇమేజ్ యూ కెన్ ఐడెంటిఫై. చాలా సార్లు హోర్డింగ్స్ లో చూస్తుంటారు, అడ్వర్టైజ్మెంట్స్ లో చూస్తుంటారు. దిస్ ఇస్ నథింగ్ బట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇతనికి బాల్డ్ హెడ్ ఉంది. సో ఇతను ఏం చేసుకుంటున్నాడు? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక దగ్గర నుంచి తీసి ఇంకొక దగ్గర పెట్టడాన్ని ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ హ్యావ్ లెర్న్డ్ టుడే. సో మనకి డెర్మటాలజీ అంటే నేర్చుకున్నాం. అండ్ just a second, we have one more thing. Yeah. Now, let's go through very quickly about heart. Hello? Am I audible? Yeah. So we will have a quick view about the heart. సో హార్ట్ అనగానే మనకి రీకలెక్ట్ అవ్వాల్సిన డాక్టర్ ఎవరంటే కార్డియాలజిస్ట్, కార్డియాలజీ డిపార్ట్మెంట్. సో లెట్ us know some important parts in our heart. మనం హార్ట్ ఎలా ఫంక్షన్ చేస్తుంది అని బ్రీఫ్ గా నేర్చుకుంటే చాలు. వీఆర్ నాట్ గోయింగ్ టు అపియర్ ఫర్ ఎనీ ఎగ్జామ్. మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆ డాక్టర్స్ మాట్లాడేటప్పుడు ఆ మెడికల్ టెర్మినాలజీని మనం క్యాచ్ చేయగలగాలి, దాన్ని అండర్స్టాండ్ చేసుకోగలగాలి, దాన్ని మనం టైప్ చేయగలగాలి. సో హార్ట్ లో మనకి మెయిన్గా వచ్చినది ఏంటంటే ఆర్టరీస్ అని, వెయిన్స్ అని, పల్మనరీ వాల్వ్, బైకస్పిడ్ వాల్వ్ అండ్ ట్రైకస్పిడ్ వాల్వ్. సో దీస్ ఆర్ ద థింగ్స్ అనమాట. అయోటా, just remember these things. So we have pulmonary arteries, pulmonary veins, and aorta, and tricuspid wall, bicuspid wall, and pulmonary walls. Now you can have a look at all these things in the image later. So what are the main functions of the heart? మన హార్ట్ ఎలా ఫంక్షన్ అవుతుంది? ద ప్రైమరీ ఫంక్షన్స్, ద బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ ద హార్ట్ ఏంటంటే పంపింగ్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద అదర్ బాడీ ఆర్గన్స్. సో మన బాడీకి కావాల్సిన బ్లడ్ అంతా, ప్రతి ఆర్గన్ కావాల్సిన బ్లడ్ అంతా ఎవరు పంప్ చేస్తుంటారంటే హార్ట్ పంప్ చేస్తుంటది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ద రెగ్యులర్ ప్రాసెస్. అంటే మన బాడీలో మన చేతుల నొప్పి అంటే కొంతసేపు రిలాక్స్ అవుతుంటాం, అండ్ బాడీ పెయిన్స్ అంటే మన బాడీని అంతా రిలాక్స్ అవుతుంటాం. కానీ మన హార్ట్ కానీ రిలాక్స్ అయిందంటే మనం చనిపోతాం. సో హార్ట్ కీప్స్ ఆన్ బీటింగ్ కంటిన్యూస్లీ. సో the main duty of the heart is to pump the oxygenated blood to all the body organs. And ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ తో పాటు ఏం పంపిస్తుంటుందంటే ఇట్ విల్ బి సెండింగ్ ద న్యూట్రియంట్స్ అండ్ అదర్ వైటల్ సబ్స్టెన్సెస్ టు ద ఆర్గన్స్. సో ఆర్గన్స్ కావాల్సిన సంబంధించిన వైటల్ సబ్స్టెన్సెస్, వాటికి కావాల్సిన న్యూట్రియంట్స్ ఇవన్నీ పంపుతూ ఉంటుంది. అండ్ హార్ట్ చేసే టూ ఫంక్షన్స్ ఏంటంటే రిసీవింగ్ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అండ్ పంపింగ్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్. సో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకొని హార్ట్ ఏం చేస్తుంది అంటే లంగ్స్ దగ్గరికి పంపిస్తుంది. ఎందుకు? ఫర్ ఆక్సిజనేషన్. ఆక్సిజనేట్ అయిన తర్వాత మళ్ళీ హార్ట్ దగ్గరికి వస్తుంది అనమాట. సో
I will share some videos. Please watch those videos. So deoxygenated blood ని తీసుకొని లంగ్స్ కి పంపిస్తుంది అండ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని బాడీలో ప్రతి పార్ట్కి పంపిస్తుంది అనమాట. సో మెయిన్ గా మన బాడీలో బ్లడ్ ప్రెషర్ ని మెయింటైన్ చేస్తుంది. సో మనం ఎప్పుడైనా పేషెంట్ ని తీసుకెళ్తే ఫస్ట్ వాళ్ళు చెక్ చేసేది ఏంటంటే బీపీ చెక్ చేస్తారు. ఎందుకంటే ఏ డిసీజ్ వచ్చినా కూడా ఐ మీన్ ఆల్మోస్ట్ ఆల్ ద థింగ్స్ క్రానిక్ డిసీజెస్ అంటే మనం ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ తీసుకెళ్ళినప్పుడు బీపీ చెక్ చేస్తారు. ఎందుకు బీపీ అంటే బ్లడ్ లోపల ప్రెషర్ వేరీ అయిందా, లో ప్రెషర్ ఉందా, హై ప్రెషర్ ఉందా. లో ప్రెషర్ అంటే లో బీపీ అంటారు, హై ప్రెషర్ అంటే హై బీపీ అంటారు. సో హార్ట్ ఫంక్షన్స్ ఏంటి? సెండింగ్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ, receiving the deoxygenated blood and sending it to the lungs, and then maintaining the blood pressure and providing the nutrients to all the organs అన్నమాట. సో మనకి వాట్ ఆర్ ద వేరియస్ డిసీజెస్ ఇన్ ద హార్ట్. సో మనం కానీ చూస్తే కొన్ని డిసీజెస్ మనకి మామూలుగా తెలుసుకోవాలి, ఎందుకంటే ఇలాంటి డిసీజెస్ ఎక్కువ మందికి వస్తుంటాయి కాబట్టి. వాల్ డిసీజ్, నేను మీకు వాల్స్ చెప్పాను. ఏమేమి వాల్స్ చెప్పాను? ట్రైకస్పిడ్ వాల్వ్ అని, బైకస్పిడ్ వాల్వ్ అని, పల్మనరీ వాల్వ్ అని చెప్పాను. ఈ వాల్స్ ఏం చేస్తాయంటే సమ్ టైమ్స్ దే గెట్ క్లోజ్డ్ అనమాట. వాల్స్ క్లోజ్ అయినప్పుడు బ్లడ్ ఫ్లో అవ్వదు. బ్లడ్ ఎప్పుడైతే ఫ్లో అవ్వదో బ్లడ్ లోపల అంటే ఒక ట్యాప్ ని మనం కానీ ఫర్ ఎగ్జాంపుల్ ట్యాప్ ని ఫుల్ ప్రెషర్ తో మనం ఓపెన్ చేసి మన థమ్ తో కానీ క్లోజ్ చేసే ఏమవుతుంది, ప్రెషర్ ఎక్కువైపోయి ఆ ట్యాప్ దగ్గర పైప్ ఊడిపోతుంది. అలాగే మన బ్లడ్ లోపల కూడా ప్రెషర్ ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఎఫెక్ట్స్ అదర్ ఆర్గన్స్ అన్నమాట. సో అందుకని ప్రెషర్ ని హార్ట్ యొక్క డ్యూటీ ఏంటి? డిఆక్సినేటెడ్ బ్లడ్ ని తీసుకుంటది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని పంపించేస్తుంటది. సో ఇది బ్లడ్ ని స్టోర్ చేసుకోదు. అంటే ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో అనేది అబ్స్ట్రక్ట్ అవుతుందో అప్పుడు మనకి వాల్ డిసీజెస్ వస్తుంది. అండ్ ద అదర్ వన్ ఈజ్ అనేరిజం. మీన్స్ ఇక్కడ మనం చూస్తే అయోటిక్ అనేరిజం అంటే ఇక్కడ అయోటా దగ్గర డిసీజ్ వస్తుంది. కార్డియాక్ అరిథ్మియా, సో మనకి సిగ్నల్స్ వెళ్తా ఉంటాయి హార్ట్ కి, ఎలక్ట్రికల్ సిగ్నల్స్. అందుకని మనం కొన్నిసార్లు పేషెంట్స్ ని కానీ అబ్జర్వ్ చేస్తే పేస్ మేకర్ అని వాడుతుంటారు. వాళ్ళు స్టంట్ వేయించుకుంటుంటారు. స్టంట్ వేయించుకున్నప్పుడు ఏం చేస్తుంది అంటే స్టంట్ సిగ్నల్స్ ని పంపిస్తుంటది. వెన్ ద ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఆర్ నాట్ సెంట్ ప్రాపర్లీ టు ద హార్ట్ డస్ నాట్ ఫంక్షన్ ప్రాపర్లీ. సో అందుకని స్టంట్ వేయించుకుంటా ఏమవుతుందంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ప్రాపర్ గా వెళ్తుంటాను. కార్డియో మయోపతి, సో మన హార్ట్ లోపల మయోకార్డియం ఫ్లూయిడ్ అనేది థిక్కన్ అయిపోతుంది. అంటే కొవ్వు పదార్థాలు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగింది అంటారు. అందుకే కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవాలి అంటారు. సేమ్ ఫ్యాటీ సబ్స్టెన్సెస్ తినడం వల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ అంతా అక్యూములేట్ అయ్యి హార్ట్ స్ట్రోక్ వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. అండ్ పెరికార్డిటిస్, సో పెరికార్డియం ఫ్లూయిడ్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ అంతా అక్యూములేట్ అయిపోతుంది. యూ కెన్ సీ ఓవర్ హియర్. నెక్స్ట్ హార్ట్ ఫెయిల్యూర్. సో ఈ ఆరికల్స్ కానీ వెంట్రికల్స్ కానీ సరిగ్గా ఫంక్షన్ చేయకపోతే మనకి హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది. ఫ్యాటీ డిపాజిట్స్ ఇందాక నేను మీకు చెప్పాను, మనకి ఫ్యాటీ డిపాజిట్స్ అన్ని అక్యూములేట్ అవ్వడం వల్ల అంటే ఒక దగ్గర చేరిపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది అబ్స్ట్రక్ట్ అవుతుంది. అందుకని హార్ట్ డిసీజెస్ వస్తాయన్నమాట. సో దీస్ ఆర్ ద కామన్ డిసీజెస్ విచ్ వి గెట్ ఇన్ ద హార్ట్. సో హార్ట్ డిసీజెస్ రాకుండా ఉండాలి అంటే వాట్ ఆర్ ద ప్రివెంటివ్ మెజర్స్ విచ్ వీ షుడ్ టేక్? కంట్రోల్ కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అంటే మనం ఆయిల్ కొనేటప్పుడు కూడా అంటే రిఫైన్డ్ ఆయిల్ కొంటా ఉంటారు. జీన్, సో కొలెస్ట్రాల్ ఫ్రీ ఆయిల్ అని, కొలెస్ట్రాల్ ఫ్రీ అని అంటే ఎందుకంటారంటే మనకి కొలెస్ట్రాల్ అనేది హార్ట్ దగ్గర అక్యూములేట్ అయితే హార్ట్ స్ట్రోక్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈట్ హెల్తీ ఫుడ్. మనం వి షుడ్ టేక్ ప్రాపర్ ఫుడ్. అంటే ఎక్కువ ఫ్యాటీ సబ్స్టెన్సెస్ తినకూడదు. అంటే ఏది ఎక్కువగా టూ మచ్ ఈటింగ్ ఇస్ నాట్ గుడ్. అంటే వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద బాడీ దట్ మచ్ ఓన్లీ షుడ్ బి టేకెన్. కొంతమంది వి లివ్ టు ఈట్ అంటారు. వి లివ్ టు ఈట్ అంటే మేము తినడానికే బతుకుతున్నాం అని అనుకుని తింటుంటారు. అలా తినే వాళ్ళకి ఎక్కువ హార్ట్ స్ట్రోక్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఫ్యాటీ పీపుల్ దే ఆర్ ప్రోన్ టు హార్ట్ స్ట్రోక్స్ అన్నమాట. సో వీ షుడ్ మెయింటైన్ ద బ్లడ్ ప్రెషర్. బీపీ కొంత అంటే బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఏంటి రెగ్యులర్ బ్లడ్ ప్రెషర్ మానిటర్ చేసుకుంటా ఉండాలి, చెక్ చేయించుకుంటా ఉండాలి, బీపీ టాబ్లెట్స్ వేసుకుంటా ఉండాలి. ఒకవేళ ఒబేసిటీ కానంటే ఓవర్ వెయిట్ కానంటే వీ షుడ్ లూజ్ ద వెయిట్. అండ్ షుగర్ లెవెల్స్ కానీ దాన్ని కూడా చెక్ చేసుకుంటాలంటే డయాబెటిక్ పేషెంట్స్కి ఏమి ఉండాలి? లో షుగర్ ఉండకూడదు, షుగర్ ఎక్సెస్గా ఉండకూడదు.
సో ఇలాంటి కండిషన్స్ అప్పుడు దే హ్యావ్ టు మెయింటైన్. సో ఆల్ దీస్ ఆర్ ద థింగ్స్, అంటే దీస్ ఆర్ ద కామన్ డిసీజెస్ విచ్ వి గెట్ ఇన్, సారీ జస్ట్ మినిట్, సో యా. And so maintain the sugar levels, give up smoking. So we should not smoke. అంటే స్మోక్ చేసే వాళ్ళకి కొంతమంది చైన్ స్మోకర్స్ అంటారు. చైన్ స్మోకర్స్ అంటే కంటిన్యూస్ స్మోకర్స్. వాళ్ళకి లంగ్స్ దెబ్బతింటాయి, వాళ్ళకి హార్ట్ దెబ్బతింటాయి. అందుకనే మనం డాక్టర్కి వెళ్ళగానే స్మోకింగ్ అలవాటు ఉందా అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే స్మోకింగ్ అలవాటు ఉంటే వీడికి డిసీజ్ వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ అలాగే నీకు డ్రింకింగ్ అలవాటు ఉందంటే వీడికి డిసీజ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది అని. అవాయిడ్ ఆల్కహాల్ అండ్ ఆల్ ది టైమ్ వీ షుడ్ బి యాక్టివ్. యాక్టివ్గా ఉండాలంటే ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి. సో ఎప్పుడైతే ఇవన్నీ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నామో హార్ట్ స్ట్రోక్ వచ్చేదానికి చాలా తక్కువ ఛాన్స్ అనమాట. So these are the tips I think I told you. Once again, we'll have a good recapitulation of all the tips. Good exercise should be there, and we should avoid diabetes. ఇక్కడ మనం diabetes ని మనం అవాయిడ్ చేయాలి, అండ్ ఆల్కహాల్ ఇంటేక్ ని తగ్గించాలి, బాగా ఇమేజ్ చేయాలి. ప్లాంట్ లోవర్ ఇయర్ ఆల్కహాల్ ఇంటేక్. కొంతమంది ఏంటంటే రెగ్యులర్ గా ఆల్కహాల్ తీసుకుంటుంటారు. అంటే ఆల్కహాల్ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటే ఇట్ డజన్ కాజ్ డ్యామేజ్. అలానే ఎక్సెస్ గా తీసుకుంటే ఇట్ ఈస్ రియలీ హార్మ్ఫుల్. సో ఇప్పుడు ఏదో ఆల్కహాల్ లిమిటెడ్ తీసుకుంటే డ్యామేజ్ కాదు అని మనం ఇప్పుడు ఆల్కహాల్ స్టార్ట్ చేయమని కాదు నా ఉద్దేశం. సో సమ్ పీపుల్ దే టేక్ ఆల్కహాల్ టు సమ్ ఎక్స్టెంట్, లిటిల్ బిట్, బట్ ఇట్ షుడ్ నాట్ బి కన్స్యూమ్డ్ ఇన్ మచ్ క్వాంటిటీ అనమాట. మనం స్లీప్ కూడా ఎవ్రీడే వి షుడ్ స్లీప్ ఫర్ మినిమం 7 hours, 6 to 7 hours స్లీప్ ఉండాలి. అలాగే వెయిట్ కానీ ఎక్కువ ఉంటే, ఓవర్ వెయిట్ ఉంటే ఒబేసిటీ అంటారు, వెయిట్ ని తగ్గించుకోవాలి. అండ్ ఫ్యామిలీ హిస్టరీ అంటే ఎప్పుడైనా మనం వెళ్ళినప్పుడు ఇంకో వర్డ్ ఏమడుగుతారంటే ఎవరైనా ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ పేరెంట్స్కి ఒబేసిటీ ఉందా, మీ తాత వాళ్ళకి షుగర్ ఉందా, వాళ్ళకి బీపీ ఉందా, వాళ్ళు ఎవరైనా హార్ట్ స్ట్రోక్ తో చనిపోయారా అని అడుగుతుంటారు. ఎందుకంటే ఫ్యామిలీ హిస్టరీ హ్యాస్ అ వెరీ గుడ్ ఇంపాక్ట్ అనమాట. సో మనం స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గించుకోవాలంటే మనం మెడిటేషన్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, హెల్దీ ఫుడ్ తీయాలి, అండ్ స్టాప్ స్మోకింగ్, అండ్ వీ షుడ్ నాట్ ఈట్ ద జంక్ ఫుడ్ అనమాట. అండ్ సో వాట్ ఆర్ ద టెస్ట్ విచ్ ఆర్ కండక్టెడ్ టు ఐడెంటిఫై ద హార్ట్ డిసీజెస్? ఈసీజీ తీస్తుంటారు, అంటే మనకి హార్ట్ అటాక్ వచ్చిందా లేదా తెలుసుకోవడానికి ఈసీజీ. ఈసీజీ అంటే ఏంటి? ఎలక్ట్రో కార్డియోగ్రామ్, ఈసీజీ. ఎకో కార్డియోగ్రామ్, యూ కెన్ సీ దట్. స్ట్రెస్ టెస్ట్ అంటారు, అంటే మనకి ట్రెడ్మిల్ లాంటి దాని మీద నడిపిస్తూ ఉంటారు. అండ్ కార్డియాక్ క్యాథరైజేషన్, సిటీ స్కాన్, ఈ వర్డ్ కూడా చాలా సార్లు మనం వినుంటాం. ఎంఆర్ఐ టెస్ట్, మ్యాగ్నెటిక్ రెసొనెన్స్, రైట్, బ్లడ్ టెస్ట్ చేస్తుంటారు, Holter monitor. So these are some of the tests which are conducted in order to identify whether there is any abnormality in our heartbeat. అంటే మన హార్ట్ బీట్ కానీ సరిగ్గా కానీ కొట్టుకోకపోతే, మన హార్ట్లో కానీ ఏమన్నా డిస్ఫంక్షన్ ఉంది అంటే, అలాంటప్పుడు కండక్ట్ చేసే టెస్ట్లు ఈసీజీ కానీ, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ కానీ, స్ట్రెస్ టెస్ట్ కానీ, కార్డియాక్ క్యాథరైజేషన్ కానీ, సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ, బ్లడ్ టెస్ట్ కానీ, హోల్టర్ మానిటర్ కానీ కండక్ట్ చేస్తారు. సో ఇప్పుడైతే ఈ డిసీజెస్ టాబ్లెట్స్ కి తగ్గదు, అంటే రెస్పాండ్ కాదు, ఆర్ ఇఫ్ ఇట్ బికమ్స్ క్రానిక్, క్రానిక్ అంటే స్టేజ్ దాటిపోయింది, స్టేజ్ లో ఉంది, దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్, ఆపరేషన్ మాత్రమే చేయాలి అన్నప్పుడు ఎవరు సర్జరీ చేస్తారు? కార్డియాలజిస్ట్ సర్జరీ చేస్తారు. కార్డియాలజిస్ట్ అంటే హార్ట్ కి సంబంధించిన స్పెషలైజ్డ్ డాక్టర్ అనమాట. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే వర్డ్ వినుంటారు. ఎవరైనా చనిపోతే వాళ్ళ ఆర్గాన్ ని తీసి వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, దాన్ని హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. ఎన్ని అవర్స్ లోపల ట్రాన్స్ప్లాంట్ చేస్తారు? యూ కెన్ చెక్ ఇట్, మెనీ మూవీస్ ఆర్ దేర్, రైట్. 6 hours if at all I am correct. Heart valve repair. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, 3 valves are there. బైకస్పిడ్ వాల్వ్ అని, ట్రైకస్పిడ్ వాల్వ్ అని, పల్మినరీ వాల్వ్ అని. ఈ వాల్వ్స్ రిపేర్ అయినప్పుడు, అంటే బ్లాక్ అయినప్పుడు, మన టాయిలెట్స్ లో కానీ మన బాత్రూమ్స్ లో కానీ పైప్స్ బ్లాక్ అయిపోతే మనం ఒక పుల్ల లాంటి దాన్ని లేకపోతే దేన్నో దాన్ని పెట్టి క్లీన్ చేస్తున్నాం. అలాగే మన హార్ట్ లోపల కూడా వాల్స్ బ్లాక్ అయినప్పుడు ఈ కార్డియాలజిస్ట్ ఏంటంటే ఆ బ్లాక్ ని తొలగిస్తాడనమాట. యాంజియోప్లాస్టీ,
వాల్వ్ రీప్లేస్మెంట్, బైపాస్ సర్జరీ మనం వినంటాం. సేమ్ మినిమల్లీ ఇన్వేసివ్ హార్ట్ సర్జరీ, percutaneous aortic valve replacement, ventricular assisted device, implantable cardioverter defibrillator, cardiopulmonary bypass, off pump coronary artery bypass, aneurysm, 300. congenital cardiac surgery. So all these are the things. Thank you. And please go through the topics, everyone. సో ఈరోజు త్రీ టాపిక్స్ తెలుసుకున్నాం. మెడికల్ టెర్మినాలజీ గురించి, డెర్మటాలజీ గురించి, కార్డియాలజీ గురించి. ఐ విల్ షేర్ ద రిలేటెడ్ వీడియోస్. ఆ వీడియోస్ వాచ్ చేయండి. ఎన్హాన్స్ యువర్ సబ్జెక్ట్ నాలెడ్జ్, ఎన్హాన్స్ యువర్ లిజనింగ్ స్కిల్స్, అండ్ విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ. ఏది బాబు బాలు